ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. 10 ఏళ్లలో హౌసింగ్ సెక్టార్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, పేదవాళ్లకు మంచి చేకూరేలా మీరు పని చేయాలని సూచించారు. దరఖాస్తుదారుడిచ్చిన వివరాలు నిజమా కాదా అనేది పూర్తి బాధ్యత అధికారులదే అన్నారు. నిరుపేదవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఈ రోజే ప్రతి జిల్లాకి ఒక ప్రాజెక్టు డైరెక్టర్ గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్ ఆఫీసర్ ని 33 జిల్లాలకి నియమించడం జరిగింది. నియమిస్తూ ఏవైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇంజనీరింగ్ స్టాఫ్ ఈ వివిధ శాఖల్లో ఉన్నారో ఇప్పటికే 95% బ్యాక్ తీసుకున్నాం. ఇంకా అక్కడ ఒక ఇద్దరు, అక్కడ ఒక ముగ్గురు మిగిలారు. వాటితో పాటు ఈ ప్రభుత్వానికి ఏదైతే ఆలోచన ఉందో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తూ ఇది నిరంతరము జరిగే కార్యక్రమంలో భాగంగా రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు కట్టడానికి కావలసిన యంత్రాంగాన్ని సైంటిఫిక్ గా, టెక్నికల్ గా, టెక్నాలజీని అంతా వాడుతూ, ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇది 5 లక్షల రూపాయల స్కీమ్ ఈచ్ హౌస్ కి. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. 10 ఏళ్లలో హౌసింగ్ సెక్టార్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, పేదవాళ్లకు మంచి చేకూరేలా మీరు పని చేయాలని సూచించారు. దరఖాస్తుదారుడిచ్చిన వివరాలు నిజమా కాదా అనేది పూర్తి బాధ్యత అధికారులదే అన్నారు. నిరుపేద వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, స్పందన ఇటీవలే సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి నమూనాను రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం హౌసింగ్ సెక్టార్ మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే మొత్తం కూడా ఇండ్ల నిర్మాణం సంబంధించినటువంటి మొత్తం 33 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డైరెక్టర్ నియామకం కూడా ఏర్పాటు చేశాము. మొత్తం ఇప్పటి వరకు 32 లక్షల దరఖాస్తుల పరిశీలన కోసం కూడా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ని వెబ్సైట్ కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. తదనంతరం మళ్ళీ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు లక్షలాది అప్లికేషన్స్ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రావడం జరిగింది. దీనికి గాను దాదాపు దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తెలంగాణలో 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు గాను ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నామంటూ కూడా చెప్పారు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి. అయితే ప్రధానంగా హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో చాలా కాలంగా అది మరుగున పడినటువంటి పరిస్థితి. దాని పూర్తి స్థాయిలో మళ్ళీ వాడుకలోకి తీసుకురావడం, దీనికోసం ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కూడా 33 మందిని ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా ఆయన చెప్పారు. ఏటా 4.5 లక్షల చొప్పున ఇళ్లను కట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వచ్చే 4 ఏళ్ల పాటు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ఉంటుంది కాబట్టి వచ్చే ఈ 4 ఏళ్లకు గాను 20 లక్షలకు తక్కువ కాకుండా అత్యంత నిరుపేదలకు ఇల్లు కట్టించడమే లక్ష్యంగా, పక్కా ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కూడా చెప్పారు. ఈ నెల 27వ తేదీ నాటికి, అంటే ఈ రోజుకి దాదాపుగా 32 లక్షల దరఖాస్తులు రావడం జరిగింది. వాటన్ని కూడా పరిశీలించామని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కనుక వచ్చేటువంటి ఈ ఇయర్ లో మొత్తం కూడా రేపు సంక్రాంతికి ప్రారంభం, అంటే ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వంతో అన్ని మాట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు.
జనవరి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చినటువంటి 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసుకొని ఖచ్చితంగా సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా మంత్రి వెల్లడించడం జరిగింది. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. ఈ ఉన్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 95% మంది కార్పొరేషన్ ఉద్యోగాలను వెనక్కి తీసుకోవడంతో పాటు ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లను నిర్మాణం చేసే విధంగా యంత్రాలను, అందుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, మ్యాన్ పవర్ ని, అన్ని రకాల వాటిని కూడా క్రోడీకరించుకోబోతున్నట్టు కూడా చెప్పారు. ఈ మొదటి విడతలో ఖచ్చితంగా వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా పేదలకు, అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇండ్లు కట్టించే లక్ష్యంతో ముందుకెళ్లబోతున్నట్టు కూడా మంత్రి వెల్లడించారు. ఎవరికైతే ఖాళీ అంటే ఇంటి జాగాలు లేవో వాళ్లకు నెక్స్ట్ దఫా ఇల్లు కట్టబోతున్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కొంతమందిని తీసేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకందరికీ కూడా ఇల్లు కట్టించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కూడా చెప్పారు. అంతేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా తల తాకట్టు పెట్టినా కూడా ఇల్లు నిర్మాణం చేపడతామని కూడా ఇప్పుడు అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో తమతో ఆ విషయాన్ని చెప్పారంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా విధి విధానాలను కూడా ఇప్పటికే రూపొందించడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్, వెబ్సైట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక మారుమూల తండాలతో మొదలు పెట్టుకుంటే కుగ్రామంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఊరికి కనీసం 1000 ఇండ్లకు పైన కట్టించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కూడా చెప్పారు. కనుక అందుకు అనుగుణంగా రేషన్ కార్డు ప్రాతిపదిక అనేది ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా 450 స్క్వేర్ ఫీట్ కు తగ్గకుండా ఖచ్చితంగా కూడా ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అంతగా మించి కూడా ఎవరైనా కట్టుకోదలుచుకుంటే కొంత డబ్బులు కూడా కట్టుకొని మీరు కొంచెం పెద్ద ఇల్లు అయినా కట్టుకోవచ్చు అని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కనుక వివిధ డిజైన్స్ లో మీకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు అని కూడా చెప్పారు. కానీ వాళ్ళకు ఇంటి స్థలం ఉండాలి, నిరుపేదలే ఉండాలి, వికలాంగులు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇద్దామని కూడా మంత్రి చెప్పారు. ఖచ్చితంగా అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెట్టబోతున్నట్టుగా వచ్చే 4 ఏళ్లకు కూడా సరిపోను రాష్ట్ర ఖజానా నుంచి ఖచ్చితంగా హౌసింగ్ సెక్టర్ కు ప్రత్యేకించి కొంచెం ఫైనాన్షియల్ గా బడ్జెట్ మంత్రి చెప్పారు. కనుక ఇక అలసత్వం చేయకుండా అధికారులు దీని మీద పరిశీలించడం, అప్లికేషన్ వెంటనే పరిశీలించడం, అప్లోడ్ చేయడం, ఎంక్వైరీ పూర్తి చేసి సంక్రాంతి లోపట్నే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్టార్ట్ చేసే విధంగా ఫైనల్ లిస్ట్ తయారు చేసే విధంగా కూడా ఇప్పటికే అధికారులకు సూచించినట్టుగా కూడా చెప్పారు. హౌసింగ్ కార్పొరేషన్ దీన్ని పూర్తి స్థాయిలో పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఉద్యోగస్తులను కూడా గతంలో వేరే సెక్టార్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకుందామని, వాళ్ళందరూ కూడా ఈ పూర్తి స్థాయి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టే దిశగా వాళ్ళ వర్క్ చేస్తారని కూడా చెప్పారు. కనుక ఎవరు ఎలాంటి అభద్రత గురాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా, ముఖ్యంగా పేదలకు వచ్చే విధంగా మా ఈ ఇందిరమ్మ సర్కారు ముందుకెళ్తుంది. అందుకని ఇందిరమ్మ ఇండ్లను ఈ ప్రభుత్వం గతంలో కూడా కట్టింది, మళ్ళీ ఈసారి కూడా లక్షలాది ఇళ్లను కట్టబోతున్నామంటూ కూడా మంత్రి వెల్లడించారు.